హాయ్! హలో! అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తూ ఉన్నాను. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రతి ఒక్క రైతుకు గుర్తింపు కార్డు తప్పనిసరిగా ఉండాలని ఒక పథకాన్నైతే ప్రవేశపెట్టడం జరిగింది. ఎవరైతే వ్యవసాయదారులు ప్రతి ఒక్క రైతు కూడా ఈ యొక్క గుర్తింపు కార్డుకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీని కొరకు మీ సమీపంలో ఉన్నటువంటి ఆ వ్యవసాయ అధికారి వద్దకు వెళ్ళాలి. ముఖ్యంగా మనం ఆధార్ కార్డు, తర్వాత వ్యవసాయ పాస్ పుస్తకం, తర్వాత ఆధార్ కార్డుకి ఏ ఫోన్ నెంబర్ అయితే లింక్ అయ్యి ఉన్నదో ఆ ఫోన్‌ని తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సంబంధిత వ్యవసాయ అధికారి మీ యొక్క ఆధార్ నెంబర్‌ను మరి ఈ గుర్తింపు కార్డు కోసం రూపొందించినటువంటి ప్రత్యేక యాప్‌లో మీ యొక్క ఆధార్ కార్డ్‌ని ఎంటర్ చేయగానే మీ ఫోన్‌కైతే ఓటీపీ వస్తుంది. తర్వాత మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్, మీ ల్యాండ్ డీటెయిల్స్, ఆ రైతుకు సంబంధించిన డీటెయిల్స్ మీ ఆధార్ నెంబరు ఎంటర్ చేయగానే అక్కడ డిస్‌ప్లే అవుతాయి. ఆయన నిర్ధారించుకున్న తర్వాత మీ ఫోన్‌కి ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఫస్ట్ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మొదటి దశ పూర్తవుతుంది. తర్వాత మరలా కొన్ని మీ డీటెయిల్స్ అన్నీ కూడా రైతుకు సంబంధించిన వివరాలన్నీ కూడా నింపడం జరుగుతుంది. తర్వాత మళ్ళీ సెకండ్ టైం మళ్ళా ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత మూడో దఫాలో మరలా మరి మీ యొక్క సంబంధించిన వివరాలు ఇంకేదైతే ఆ యాప్‌లో అడిగారో అయన్నీ కూడా వ్యవసాయ అధికారి గారే అయన్నీ కూడా ఎంటర్ చేస్తారు. ఆ విధంగా పూర్తి చేసిన తర్వాతకి ఫైనల్‌గా మీకు ఒక ఓటీపీ థర్డ్ టైమ్ కూడా రావడం జరుగుతుంది. ఆ 3 ఓటీపీలు ఎంటర్ చేసిన తర్వాత మీకు 6 అంకెలు కలిగినటువంటి ఒక గుర్తింపు సంఖ్య అయితే మీ ఫోన్‌కైతే రావడం జరుగుతుంది. అదే నెంబరు మీకు రేపు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఆ రైతు గుర్తింపు కార్డులో మీ యొక్క ఫోటో, తర్వాత సంబంధిత ఆ సంఖ్య అనేది మీకు రావడం జరుగుతుంది. ఆ విధంగా మీరు గుర్తింపు కార్డునైతే ఈజీగా పొందవచ్చు. దీనికోసం మీకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు, పాస్‌బుక్కు, తర్వాత మీ ఆధార్‌కి ఫోన్ నంబర్ లింక్ అయ్యి ఉండాలి. ఆ ఫోన్ నంబర్ లింక్ అయినటువంటి నంబర్ ఏదైతే ఉందో ఆ ఓటీపీ కోసం ఆ ఫోన్‌ను కూడా మీరు వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. సంబంధిత వ్యవసాయ అధికారి వద్దకు వెళ్ళి ఈ విధంగా మీరు రైతు గుర్తింపు కార్డు కోసం మీరు అప్లై చేసుకోవాల్సిందిగా రైతులందరూ కూడా మనవి చేస్తున్నాను. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్క రైతుకి ప్రత్యేకంగా ఒక గుర్తింపు కార్డు ఉండాలి. దాని ద్వారా ఆ పీఎం కిసాన్ అమౌంటు, తర్వాత రైతు బీమా గాని, రైతు బంధు గాని, తర్వాత మనకిచ్చేటటువంటి యూరియా తదితర కాంప్లెక్స్ ఎరువులకు సంబంధించినటువంటి సబ్సిడీలు ఇవన్నీ కూడా ఈ పథకాలన్నీ కూడా పారదర్శకంగా ఎటువంటి అవకతవకలు లేకుండా మరి జరగడం కోసం మరి ప్రభుత్వాలైతే ఇలాంటి గుర్తింపు కార్డులు ప్రత్యేకంగా మరి ఇలాంటివి ప్రవేశపెడతా ఉంటాయి. కాబట్టి ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతుకు కూడా ఈ యొక్క గుర్తింపు కార్డునైతే ఖచ్చితంగా మనం కలిగి ఉండాలి. దీని ద్వారా కూడా ఇంకా భవిష్యత్తులో అనేక ప్రయోజనాలుంటాయి. తర్వాత ఇన్‌కమ్ ట్యాక్స్ సంబంధించిన రైతుకి ఎటువంటి ట్యాక్స్ ఉండదు. తర్వాత ఇది మనం ఎక్కడైనా వెళ్ళినప్పుడు మనం అంటే ఒక ఉద్యోగికి ఎట్లయితే ఐడీ కార్డ్ ఉంటుందో ప్రతి రైతు కూడా మరి నేను రైతునని చెప్పి సగౌరవంగా ఈ యొక్క గుర్తింపు కార్డుని మనం చూపించుకోవడానికి కూడా మరి అనేక పథకాల్లో, అనేక విషయాల్లో రైతు సంబంధిత విషయాలు ఈ యొక్క కార్డుని ప్రామాణికంగా కూడా భవిష్యత్తులో తీసుకునే అవకాశం అయితే ఉండొచ్చు. ఇదండి. కాబట్టి ప్రతి ఒక్క రైతుల అవగాహన కావాలి. ప్రతి ఒక్క రైతు కూడా మరి త్వరగా ఈ యొక్క కార్డుని అప్లై చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియోని రూపొందించడం జరిగింది. మా యొక్క విశ్లేషణ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా మొదటిసారి మన యొక్క ఛానల్‌ను చూస్తున్నట్టయితే మీరు కూడా లైక్, సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనవి చేస్తూ ధన్యవాదములు.